హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో ఒక విషయం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్కి నార్మల్గా గొడవలు అవుతూనే ఉంటాయి. ఆ గొడవలు చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దవైతూ ఉంటాయి. మనం ఆ చిన్న చిన్న గొడవల్ని చిన్నగానే ఎలా ఉంచాలి, మరీ పెద్దవి కాకుండా ఎలా చూసుకోవాలి అనేది మన టాపిక్ అన్నమాట. ఈ వీడియో కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా లేదంటే పెళ్లి విషయాల వల్లైనా తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మీ లైఫ్ ఖచ్చితంగా ఏదో కొంచెమైనా చేంజ్ అవుతుందని నా నమ్మకం. నేను ఏదో పర్ఫెక్ట్గా ఉండి మీకు అడ్వైజ్ ఇవ్వాలనేది ఈ వీడియో చేయట్లేదు. నా లైఫ్లో ఉండేటివి కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక్క పాయింట్ అన్నా రిలేట్ అయి ఉంటుంది. అలా మీకు రిలేట్ అయితే కింద కామెంట్ చేయండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవ అయినప్పుడు మీ గురించి మాత్రమే మీరు మాట్లాడుకోండి. అసలు గొడవ దేనివల్ల అవుతుందో ఆ పాయింట్ మాత్రమే మాట్లాడుకోండి. ఏదైనా ఒక గొడవ వచ్చిన ప్రతిసారి మీ వాళ్ళంతా ఇంతే, మీ పుట్టింటి వాళ్ళంతే, మీరు వాళ్ళ పుట్టింటి వాళ్ళ గురించి మీరు, మీ పుట్టింటి వాళ్ళ గురించి అవతల వాళ్ళు అలా మాట్లాడుకుంటే బాగోదన్నమాట. మీ గొడవలు మీతోనే అయిపోయేలాగా చూసుకోండి. ఎప్పుడైనా మనకి మన గురించి ఏమన్నా అంటే అంత బాధ అనిపించదు. మన పుట్టింటి వాళ్ళ గురించి అంటే మనకి ఎక్కడో కాలుతుంది అనమాట. అంటే ఇంకొక ఆలోచించిన విషయం ఏమంటే, అవతల వాళ్ళకి మన పేరెంట్స్ మీద ఇష్టమే ఉంటుంది, కానీ ఆ సిచ్యువేషన్లో మనల్ని ట్రిగ్గర్ చేయాలని మాత్రమే వాళ్ళు మన పేరెంట్స్ గురించి, మన పుట్టింటి వాళ్ళ గురించి చెప్తారన్నమాట. మనము కొంచెం ఆలోచిస్తే వాళ్ళు మనల్ని ట్రిగ్గర్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నారు అన్నప్పుడు మనం కాస్త సైలెంట్ అయిపోతే, అంటే అవ్వడం కొంచెం కష్టమే, కానీ ఆ సిచ్యువేషన్లో కాస్త సైలెంట్ అయితే మనం అంటే ఆ గొడవ అనేది కొంచెం తగ్గించవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే, గొడవ అయిన ప్రతిసారి ఆ గొడవలు మనమే తీర్చుకోవాలి. మన భర్తకి గొడవ అయితే మనమే తీర్చుకోవాలి. గొడవైన ప్రతిసారి మీరు వాళ్ళ పుట్టింటి వాళ్ళకు, మన పుట్టింటి వాళ్ళకు ఫోన్ చేసేసి ఇతను ఇలా చేసేసాడు, అలా చేసేసాడు, నాకు ఇంతే జరిగింది అలా చెప్పుకోవడము, అతను ఫోన్ చేసి మీ అమ్మాయి ఇలా చేసింది అలా చేసింది అని వాళ్ళకి కంప్లైంట్ చేయడం, అదంతా వద్దనమాట. మనకేమీ 13-14 ఇయర్స్కి పెళ్ళి అవ్వలేదు. మినిమం ఒక ఏజ్ అంటూ ఉంటుంది పెళ్ళయ్యేకి. కాబట్టి మనము మెచ్యూర్ అందరూ, కాబట్టి మన విషయాలు అంటే మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే అలా ఏమైపోతుందంటే, మనం వాళ్ళకి వీళ్ళకి మన ప్రాబ్లమ్స్ అంతా చెప్పుకోవడం వల్ల మళ్ళీ ఇంట్లో మనమే కలిసి ఉండాలి. చెప్పుకున్న వాళ్ళు విన్న వాళ్ళు ఎవరు కలిసి ఉండారనమాట. మళ్ళీ మనం కలిసి ఉండడానికి మనకు చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది కొన్ని విషయాలలో. చూడు నా గురించి ఇలా చెప్పేసింది, చూడు నా గురించి ఇలా చెప్పేశాడు, అలా కొంచెం బాగోదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుందంటే, అబ్బా మన హస్బెండ్ కంటే ఎవరు ఇంత మంచోళ్ళు లేరు అనేసి మనకు అనిపిస్తుంది. వాళ్ళకి అబ్బా అంటే ఈమె కంటే ఇంతకంటే మంచోళ్ళు మనకు రారు అనేసి అనిపిస్తుంది అనమాట. చాలా ప్రేమగా ఉంటారు, అంటే ఉంటారు. అప్పుడు మనము కొన్ని వీక్ మూమెంట్స్ ఉంటాయి. అంటే వీక్ మూమెంట్స్ అంటే నేను ఏమంటున్నా అంటే, కొంచెం హ్యాపీ టైమ్స్లో కావచ్చు, ఇంకోసారి కావచ్చు. మెయిన్గా అమ్మాయిలు మన సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తాం వాళ్ళతో. అంటే ఎట్లాంటివి, మన పుట్టింటి సీక్రెట్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ గురించి కావచ్చు, మన వీక్నెసెస్ కొన్ని ఉంటాయి, అంటే మన ఫ్యామిలీలో అలాంటివన్నీ చెప్పేస్తామన్నమాట. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఉంటుంది, మన హస్బెండే కదా, మన పార్ట్నరే కదా అనేసి చెప్తాం. హానెస్ట్గా ఉండడం కరెక్టే, ఒప్పుకుంటా, కానీ అదే మన సీక్రెట్స్ అన్నీ చెప్పాల్సిన అవసరం లేదనమాట. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఒక చిన్న గొడవలు వచ్చినప్పుడు మన హానెస్టీ అనేది, మన ఇదనేది వాళ్ళకు ఒక వెపన్గా అయిపోతుంది అనమాట. ఆ మాట ఎత్తి పదే అంటే, నువ్వు అప్పుడు అలా చేసావు కదా, మీ ఇంట్లో వాళ్ళు అలా చేశారు కదా అని ఒక ఇష్యూలో ఆ విషయాలన్నీ ఎత్తి గొడవ అనేది ఇంకా పెద్దదవుతుంది. కాబట్టి అమ్మాయిలు ప్లీజ్, పెళ్ళైన కొత్తల్లో కొంచెం పర్సనల్స్ పెట్టి ఏంటంటే, మనకి ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు, హస్బెండ్స్ ముఖ్యంగా హాలిడేస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఫోన్ చూసుకుంటూ బెడ్ మీద పడుకునేసారనమాట, రీల్స్ చూసుకోవడము. అలా ఆ రీల్స్ చూసుకునే టైంలో కాస్త టైం పిల్లలతో ఆడుకోవడం, కానీ వైఫ్కి కిచెన్లో హెల్ప్ చేయడము. అంటే హెల్ప్ అంటే అది హెల్ప్లా కాదనమాట, భార్యను అర్థం చేసుకోవడం. అలా మీరు కొంచెం టైం వాళ్ళతో స్పెండ్ చేస్తే, ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకోటి ఏదైనా ఉన్నా కలిసి కాఫీ తాగడము, అలా కొంచెం అలా బయటికి అవుటింగ్ వెళ్ళడం, పార్క్కి వెళ్ళడం, మూవీకి వెళ్ళడం. అంటే ఫోన్ కొంచెం దూరం పెడితే ఏమవుతుందంటే, మనకి కొంచెం ప్రేమ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఈ కాలంలో నేను మా ఇంట్లో కూడా చాలా చూస్తున్నా, హస్బెండ్ ఫోన్ పట్టుకొని, పిల్లలు ఫోన్ పట్టుకొని. నాకేమనిపిస్తుంటుంది అంటే, నేనే ఒక ఫోన్ అయిపోతే బాగుంటుంది కదా, వీళ్ళు ఎప్పుడూ ఫోన్తోనే ఉంటారు కదా నాతో కంటే ఎక్కువగా అనే ఫీలింగ్ అనేది నాకు ఈ మధ్య చాలాసార్లు వస్తుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఫోన్ అనేది మన వాచ్ని రీప్లేస్ చేసేసింది, టీవీని రీప్లేస్ చేసింది, ఇంకా కెమెరాని రీప్లేస్ చేసింది, ఇలా చాలా వాటిని రీప్లేస్ చేసేసింది. అలా నా లైఫ్ని కూడా, నాతో రిలేషన్షిప్ని, నాతో టైం కూడా ఫోన్ రీప్లేస్ చేసిందేమో అనిపిస్తుంది నాకు చాలాసార్లు. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ.
ఇప్పుడు మనం గొడవ పడుతూ ఉంటాం వైఫ్ అండ్ హస్బెండ్. అసలు ఆ గొడవ పడేది మనం ఎక్కడ పడుతున్నాం అనేసి చూసుకోవాలన్నమాట. పబ్లిక్ ప్లేసెస్లో, బయట అంటే రెస్టారెంట్స్లో కావచ్చు, రోడ్ మీద కావచ్చు. రోడ్ మీద నేను రీసెంట్గా చూసా, ఒక కపుల్ రోడ్ మీద వెళ్తుంటే వాళ్ళ భార్య రోడ్ దాటలేకపోతుంటే గట్టిగా అరిచేస్తున్నాడు వాళ్ళ హస్బెండ్ వచ్చి, ఏం దాటలేవా, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు, అది ఇది అనేసి. అంటే మనం ఎక్కడున్నాం, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అనేది కొంచెం చూసుకోవాలన్నమాట. మన గొడవలు అనేవి ఎప్పుడైనా బెడ్రూమ్ వరకే ఉండాలి, అది బయటకు వచ్చేసేయకూడదు. అంటే మనం బయట సాల్వ్ అయిపోతాం, అంటే మన డిగ్నిటీ అని మనకు కాపాడుకోవాలన్నమాట. ఏంటి ఇలా అరుస్తున్నారు అట్లా అంటే అక్కడ ఆమెకి రెస్పెక్ట్ ఉండదు, వీడేంటి ఇట్లా అరుస్తున్నాడు అనేసి నీకు రెస్పెక్ట్ ఉండదు అనమాట. కాబట్టి గొడవలు అనేవి ఇద్దరి మధ్యనే బెడ్రూమ్ వరకే ఉండాలన్నమాట. అది కూడా ఇంకోటి ఏంటంటే, మనం ఏం చెప్పినా కొంచెం నెమ్మదిగా, ఆ టోన్ అనేది కొంచెం నెమ్మదిగా ఉంటే గొడవలు చాలా తగ్గిపోతాయి మనకి. నువ్వేంటి అని గట్టిగా అరుచుకోవడం వల్ల ఏ సమస్యలు తీరవన్నమాట. ఇంకోటి ఏంటంటే, నేను నేను ఎక్స్పీరియన్స్ చేసింది, ఏదన్నా కోపంలో ఉన్నప్పుడు వెంటనే ఫోన్లు చేసేసి నువ్వేంటి అలా చేసావు, ఇలా చేసావు అంటే గొడవ అయిపోయినా కూడా మళ్ళీ ఫోన్లు చేసి గొడవ పడుతుంటాం. ఎక్కడికి వెళ్ళావు అసలు, గొడవ పడితే అంటే నేనేమంటున్నానంటే, కోపం వచ్చినప్పుడు కాస్త టైం తీసుకొని ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో లేదంటే 1 డే తర్వాత అయినా ఆ కోపం గురించో ఆ ఇష్యూ గురించి మాట్లాడితే మన ఆన్సర్ అనేది కొంచెం వేరేగా ఉంటుందన్నమాట. దేనికైనా ఒక టైం అనేది ఉంటుందన్నమాట. అంటే అదే గట్టిగా అంటే కోపంలో మనం ఏం మాట్లాడుతున్నామో ఏమో తెలియదు, విచక్షణ అనేది ఉండదన్నమాట. కాబట్టి కాస్త టైం తీసుకొని మళ్ళీ అంటే నువ్వు ఇలా చేయకపోయింటే బాగుండేది కదా అనేది, ఇలా చేయడం నాకు నచ్చలేదు అని నెమ్మదిగా చెప్తే ఖచ్చితంగా అనేది కొంచెం బాగుంటుంది అనేసి నా ఫీలింగ్. మెయిన్గా అంటే అన్ని అమ్మాయిలకి చెప్తున్నానని కాదు, నేను అమ్మాయిని కదా అందుకే నాకు అలా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లేడీస్ చాలా ప్రేమగా హస్బెండ్స్కి వంట చేస్తూ ఉంటారు. ఏదైనా ఎంత ప్రేమగా పెట్టినా కూడా కొన్నిసార్లు, అన్నిసార్లు అని చెప్పను, కొన్నిసార్లు ఇదేంటి ఇలా చేసావే, మా అమ్మ అయితే ఎలా చేస్తుంది, అసలు మా ఇంట్లో వాళ్ళు ఇలా చేయరు అనేసి అలా అంటున్నారు అనమాట. అలా అంటే బాగలేదు అని చెప్పడం ఒకటైతే, నువ్వు మా వాళ్ళలాగా చేయలేదే అని పోల్చడం అనేది కరెక్ట్ కాదనమాట. ఎప్పుడు ఒకరిని ఇంకొకరితో కంపేర్ చేయకూడదు. మనం చిన్నప్పుడు నుంచి కూడా చూస్తుంటాం, మనకి మార్క్స్ రాకపోతే మనం పక్కింటి పిల్లలతో కానీ మనల్ని కంపేర్ చేస్తే మనకు చాలా బాధ అనిపిస్తుంది. మార్క్స్ తక్కువ వచ్చిన దానికంటే నేను వాళ్ళకంటే వేస్టా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఎవరికన్నా. అప్పుడు ఏమవుతుందంటే, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పక్కన పెడితే నువ్వు ఎవరితో అయితే పోల్చావో వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆమె పెద్ద గొప్పనా, ఇంకోట అలా ఫీలింగ్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు అంటే ఒక మనిషిని ఇంకొక మనిషితో పోల్చొద్దండి. విషయం ఏంటంటే, మనకి ఎంత కోపం వచ్చినా ఒకరొకరు చేతులు ఎత్తుకోకూడదండి. ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోండి. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, నేను ఒకరి గురించి అయితే చెప్పట్లేదండి. ఎంత కోపం వచ్చినా కూడా మాటలతోనే మాట్లాడుకోండి. మాట్లాడడం మానేసుకోండి కొన్ని రోజులు, ఒక 1 డేనో 2 డేసో 1 వీకో ఈవెన్ 1 మంత్ అయినా. అంతేగాని మనం కొట్టడం అనేది, అంటే కొట్టేది ఎవరికి హక్కు లేదని కాదు, కొట్టద్దండి. అంటే ఇప్పుడు మన ఇంట్లో మన చిన్న పిల్లాన్ని కొడితేనే వాళ్ళు మాట వినరు కదా. మన భార్యను కొట్టేసేయడము, భర్తను భార్య కొట్టేసేయడము, కొట్టినంత మాత్రాన మాట వింటారనేసి ఏం లేదు. మన కోపం తగ్గుతుందేమో, మన ఇది తీరుతుందేమో, అంతేగాని ఇప్పుడు మాటలతో వినని వాళ్ళు చేతలతో వింటారా? ఇంకోటి ఏంటంటే, అది కొట్టే బదులు ఒకసారో 2 సార్లు అంటే మన భార్యే కదా అనేసో లేదంటే మన భర్తే కదా అనేసో కొంచెం ప్రేమగా చెప్పి చూడండి. ఆ క్షణంలో కాదు, కోపం తగ్గినాకైనా కొంచెం ప్రేమగా చెప్పి చూడండి. అప్పుడు వింటారు కదా ఖచ్చితంగా. నా ఫీలింగ్ అండి. కొట్టడం అయితే వద్దు ప్లీజ్. ఇంకో మెయిన్ పాయింట్ అండి, యాక్చువల్గా మీరు ఎంతమందిని ప్రేమించిన, ఇంకొక మెయిన్ పాయింట్ అండి, మీరు ఎంత మంచి వాళ్ళైనా, దేశాన్ని ప్రేమించమన్నా, మంచిగా నడిపించమన్నా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, ఇలా కొటేషన్స్ అన్నీ బాగుంటాయి, మంచిది, నేను చెడ్డదని చెప్పట్లేదు. కానీ మీరందరినీ ప్రపంచం అంతా ప్రేమించినా కూడా మీ పార్ట్నర్ని కాస్త ఎక్కువ ప్రేమించాలి. మీ తల్లిదండ్రులను ప్రేమించవచ్చు, సిబ్లింగ్స్ని ప్రేమించవచ్చు, మీ పిల్లల్ని కూడా ప్రేమించవచ్చు. అందరికంటే కొంచెం ఎక్కువ కాదు, ఒక 1%, 0.5% అయినా మీ పార్ట్నర్ని కాస్త ఎక్కువ ప్రేమించాలి. ఇప్పుడు మీరే చూసుకోండి, ఇప్పుడు మన పేరెంట్స్ పెళ్ళైన తర్వాత మనతో లేకపోవచ్చు, మన పిల్లలు వాళ్ళకి పెళ్ళైన తర్వాత మనతో లేకపోవచ్చు, కానీ మన పార్ట్నర్ హ్యాపీలో కావచ్చు, సాడ్నెస్లో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మీకు బాగాలేకపోయినా ఏదైనా మీ భార్యకు భర్త, భర్తకు భార్య, అంతే కదా లైఫ్ లాంగ్ ఉండేది. కాబట్టి కాస్త ప్రేమించండి భార్యను.
మీరు కూడా అమ్మాయిలు, నేను భార్యలకు ఒకటే చెప్పట్లేదు, భర్తలకు కూడా అంటే వాళ్ళకు కూడా చెప్తున్నా, కొంచెం ప్రేమించండి భర్తల్ని, ఎక్కువగా కొంచెం ఎక్కువ ప్రేమ. ఫైనల్గా ఏంటంటే మనకి ఎన్ని గొడవలు వచ్చినా గెలవాల్సింది భార్య కాదు, భర్త కాదండి, గెలవాల్సింది మన రిలేషన్ అంతే. ఎంతున్నా కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉంటే ఆ సిచ్యువేషన్ వరకు ఉంటుంది కోపం అనేది, నెక్స్ట్ సిచ్యువేషన్లో మళ్ళీ ప్రేమగా ఉంటారు. నేను చెప్పినట్టు కాస్త గుర్తుపెట్టుకొని ఒక్కరికన్నా రిలేట్ అయితే కింద కామెంట్ చేయండి. నేను నచ్చింది అనుకుంటున్నాను వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి.